అంటే నా పోలీసులు పట్టుకుంటారో పట్టుకోరో తెచ్చేయగలను భయపడి జోబులో పెట్టి పోలీసు విజయవాడ సిటీలో పోలీసు హెల్మెట్ తీస్తే పట్టుకుంటారో పట్టుకోరో అక్కడ తీసారు కదా. వెళ్ళి మార్చుకొని ఇలా వస్తున్నాం. జస్ట్ ఏం సెంటర్ అది? ఆటో సెంటర్ సార్. ఆటో కొద్దిగా పేరు మార్చడానికి వెళ్ళాం. ఆధార్ కార్డా? నేనేమో హార్ట్ సెంటర్ హార్ట్ మార్చడం ఏంటి అనుకుంటున్నాను నేను. ఆధార్ కార్డ్ సెంటర్ ఎక్కడికి ఎందుకు వెళ్ళావు? ప్రైవేట్ దాంట్లోకి మనకి అక్కడికి వెళ్ళొచ్చు కదా. అంటే మొగల్ రాజపురంలో ఉంది కదా. తెలియదు సార్. ఏ ఊరు మీది? మరి తునే ప్రజెంట్ ఇక్కడ ఉంటున్నాం. లైసెన్స్ ఉందా మీకు? అవును సార్. చూపించండి లైసెన్స్ చూపించండి. సార్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా లేవు ఉండవు. అవి కూడా ఇంట్లోనే ఉండుంటాయి. బండి కనీసం కాగితాలన్నీ ఉన్నాయా? అన్ని ఇంట్లోనే ఉన్నాయి. వెళ్ళిపోతాం కదా వచ్చాం సార్. అంటే ఏం పేరు తమ్ముడు మీది? సాయి. సాయి గొర్రెల సాయి. మీరు సాయి. మీరు ఏదైతే కాగితాలు ఉన్నాయో వాటిని ఫోన్లో పెట్టించుకోండి. ఫోన్లో పెట్టించుకున్న తర్వాత ఇప్పుడు చూపించండి. లేకపోతే ఫైన్ చాలా విపరీతమైన ఫైన్ పడుతుంది. ఓన్లీ లైసెన్స్ లేకపోతేనే 5,000 రూపాయలు ఫైన్. హెల్మెట్ పెట్టుకోలేదు దానికి కానీ 1000 రూపాయలు ఫైన్. ఇన్సూరెన్స్కి 2,000. పొల్యూషన్ 1,500. ఎంత అవుతుంది? 9,500 రూపాయలు ఫైన్ అవుతుంది. ఏంటి వచ్చాం సార్. ఇక్కడ ఇండియా అంతా ఒకటే కదా రూల్స్. కొత్తగా వచ్చామంటే ఇండియా పాకిస్తాన్ నుంచో లేకపోతే ఆస్ట్రేలియా నుంచో ఎట్ల నుంచో రాలేదు కదా. ఎన్ని సంవత్సరాలు? వయసు 24 అంటే కంప్లీట్ మ్యాన్ అయిపోయావు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది కదా. మరి మ్యారేజ్ అయితే ఒక ఇంటోడు అయినా. పెరిగిపాటి ఎవరో చెప్పారు కదా ఆయన. ఇల్లు కట్టుకుంటే ఇంటోడు అవడంట. మ్యారేజ్ చేసుకుంటేనే ఇంటివాడు అవుతాడు. కాబట్టి నువ్వు ఇంటోడు అయిపోయావు కాబట్టి నీకు అన్ని బాధ్యతలు తెలిసి ఉండాలి. అన్ని రూల్స్ తెలిసి ఉండక్కర్లే. కనీసం హెల్మెట్ పెట్టుకోవాలన్నది బాధ్యత. అది మనది. ఎవరిపై ఎందుకని బాధ్యత అంటే నీ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతాం మనం. అందు గురించి మరి నీకు 1,035 రూపాయలు ఫైన్ వేయడంలో తప్పులేదు కదా. 5,000 రూపాయలు లైసెన్స్ ఇంట్లో ఉందా? సరిపెట్టించు. అయితే 1,035 రూపాయలు ఫైన్ కట్టుకుని వెళ్ళాలి. వేస్తారు. ఓకే. వద్దు మీరు ఈ రోజు వదిలేసారు అనుకో, విజయవాడ సిటీ పోలీస్ ఇంతేలే ఎక్కడో దుఃఖం రిక్వెస్ట్ చేసుకుందాం మనం వెళ్ళిపోతాం అనుకుంటాం. ఏంటి గొడవ కింద ఉంటే ఏరా మేము భయపడి అంటే కొత్తగా మనకి ఏంటి అని ఇక్కడ గొడవ కింద ఉంది. జనాలను చూసి ఎలా హెల్మెట్ తీసేస్తాను నాకు అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కొడతారేమో అని హెల్మెట్ గట్టిగా వెనకాల కింద స్ట్రిప్ కూడా బిగించుకుని మాకు దెబ్బలు తగలకూడదని వెళ్తూ ఉంటారు. కానీ బాబు ఇంటికాడ బాగోలేసి వచ్చాం. వెళ్ళిపోతాం. ఇంటికాడ కూడా పక్క వాళ్ళని పెరిసి వచ్చాం సార్. సరే నీకు హెల్మెట్ లైసెన్స్ ఉందని నమ్ముతాను నేను. కానీ హెల్మెట్ ఫైన్ అయితే కట్టుకుని వెళ్ళాలి. లేడీస్తో ఉన్నావు కాబట్టి నీకు 1,035 రూపాయలు ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ కట్టుకుని వెళ్ళాలి. ఎగ్రీయే కదా. చేసిన తప్పుకు ఓకేనా? ఓకే సార్. కానీ మళ్ళీ కానీ ఎందుకు? ఇంకా ఇన్సూరెన్స్ పొల్యూషన్ కూడా తిని వదిలే సార్. బండి నీదే కదా. కాగితాలు చూపించిన ఏ పేరు మీద ఉంది పోనీ చెప్పు. మా పేరు. ఏం పేరు? నీ పేరు? సాయి. సాయి పేరు మీద ఉంటే ఓకే. మా నాన్నగారి పేరు మీద ఉంటుంది సార్. పోనీ ఏ పేరు మీద ఉందో చెప్పు నాకు. కేసులు సార్. ఓకే. కేసులు సార్ మా నాన్నగారు.